రాముని యొక్క శక్తి ఎలాంటిది అని అంటే సూర్యమండల మధ్యవర్తిగా ఉండి సూర్యుడికి కూడా గొప్ప తేజస్సును కలగజేసేటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ సూర్య తేజస్సే మన యొక్క బుద్ధులన్నింటినీ కూడా ప్రేరేపిస్తుంది. కనుక అలాంటి ఒక శక్తి కలిగినటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిపితే రాముని యొక్క తేజస్సు వల్ల లోకంలో ఉండేటువంటి వారందరి బుద్ధి చక్కగా పనిచేస్తుంది, పరిపాలకుల యొక్క బుద్ధి పనిచేస్తుంది. అందువల్ల మనమంతా కూడా సుఖంగా ఉంటాం. కనుక ఈ రామరాజ్యాన్ని కోరుతూ చేసేటువంటి పట్టాభిషేకం అటువంటి లోకోత్తరమైనటువంటి ఉత్సవం ఇది. ఆ పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లని కూడా మనం చేసుకున్నాం. ఎదురుగా మనకు ఇక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపంలో స్వామివారు పట్టాభిషిక్తులయ్యేటువంటి రాముడు సింహాసనం మీద వేంచేసి ఉన్నాడు. ఆయన ఎదురుగా ఆంజనేయ స్వామి మరొక పీఠం మీద ఆయన కూర్చొని ఉన్నారు. ఆ కళ్యాణ మండపం ఎదురుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠంలో 3 మండలాలను మనం తయారు చేసుకున్నాం. ప్రధానమైనటువంటి మధ్య మండలంలో కలశాలు ఏర్పాటు చేశారు. ఆ కలశాల్లో నదీ జలాలు, సముద్ర జలాలు ఇవన్నీ కూడా ఆవాహింపబడతాయి. ఈ కలశాలకు కుడివైపు ఉండేటువంటి మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవులతోటి పాటుగా అక్కడ ఉంటారు. అష్టదిక్పాలకులంతా కూడా ఆ మండలంలో ఆవహింపబడి వారు పూజింపబడతారు. అలాగే ఈ కలశాలకు ఎడమవైపు నుండేటువంటి మండలంలో పాదుక దగ్గర నుంచి ప్రారంభించి ఈ పట్టాభిషేకంలో రాముల వారికి సమర్పించేటువంటి కిరీటం వరకు ఉండేటువంటి ఆభరణములు అవి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆభరణములలో పాదుకలలో ఒక దేవత, కిరీటమునందు ఒక దేవత, రాజదండంలో ఒక దేవత, ఆభరణాల్లో ఒక దేవత, ఇలాగా ఆయా దేవతలను ఇక్కడ ఆవాహన చేసి పూజ జరిపిన తర్వాత ఈ ఆభరణములన్నింటినీ కూడా పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి అలంకరిస్తారు. ఆ తర్వాత ఈ జల ప్రోక్షణములు చేస్తారు. ఇదే పట్టాభిషేకం అంటే పట్టాభిషేకానికి పూర్వరంగంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకోవడం జరిగింది. వేదస్వస్తితోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మమ ఆగ్నే వర్చో విహవేశ్వస్తు వజంద్రేంద్రానాస్తనుబంభుషేమ మహ్యన్నమందా ప్రతిశస్త్రస్త్వజాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావందో మరుదో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయ్యి దేవాద్రవిణమాయ మయ్యాసీరస్తు మయి దేవభూతిః దైవ్యాహోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరా మహ్యయ్యయంతు మమయాని హవ్యాకూతి సత్యామనసో మే అస్తు నో మానిగా అంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడుర్వీరురుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాహాస్మహి ప్రజయా మాతనోభిర్మారథామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచంతు నిగుదః పునస్తే మహిషాంచిత్తం ప్రబుద్ధా వినేశత్ ధాధాతృణాం భువనస్య యస్పతిర్దేవగుం సవితారమభిమాతిశాహం యజ్ఞమస్తి నో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమాన్యర్థాద్రువ్యచానో మహిషః శర్మయగుం సదస్మిను హవే పురుహూతః పురుక్షు సనః ప్రజాయై హర్యశ్వమృడయేంద్రమానో రీరిషో మా పరాదాః సపత్నా అపతే భవన్వింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ సమో రుద్రా ఆదిత్యా ఉపరి స్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్న ర్వంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః మన్నా యజ్ఞం విహవేదుషస్వాస్య కుర్మో హరివో మేదినంతా దేవీం
वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमोर्जन्दुहानाथेन कस्मानुपसुष्टुतैतो अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु श्रीभद्राचल दिव्यधाम निरतं पद्मासनस्थं प्रभुं वामाङ्गस्थित सीतया विलसितं सौमित्रि संसेवितं शङ्खं चक्रशरासनाभजशरान् सव्येतरोर्ध्वक्रमात् बिभ्रच्चारुचतुर्भुजं भवहरं वैकुण्ठरामं भजे सव्ये चक्रशरासने करजुगे शङ्खं शरं दक्षिणे बिभ्रच्चारुचतुष्टजेन कलितं प्रत्यङ्मुखं श्रीसखं वामोरुश्रितसीतया विलसितं सौमित्रिणा सेवितं श्रीभद्राद्रिविराजमानपरमं श्रीरामचन्द्रं भजे वैकुण्ठगमनात् स्तुवन्ति सुधियः वैकुण्ठरामेति तम् ओङ्कारात्मकवर्णरूपविभवात् ओङ्काररामेति च कोदण्डाशुकशङ्खचक्रधरणात् चातुर्भुजत्वादपि भद्राद्रीशमुपासते श्रुतिविदः श्रीरामनारायणम् श्रीमद्वैष्णवसम्प्रदाय विधिना श्रीपाञ्चरात्रेण च श्रीभद्राचलरामदासविदितस्याचार्य वर्योत्तमैः भव्यं श्रीरघुनाथभट्टरभिधैः आदिष्टमार्गाञ्चितं सेव्यन्तां प्रभुरामभूवरमहापट्टाभिषेकोत्सवम् श्रीभद्राचल श्रीरामचन्द्र